హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి మంచి కథతో వచ్చేసాను. కథ చెప్పుకునే కంటే ముందు అందరూ కూడా కథ విన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ని నొక్కితే కథ పెట్టిన వెంటనే మీకు చేరుతుందన్నమాట. సరే, ఈరోజు మంచి కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు పెద్ద పులి బాటసారి. అనగనగనగనగనగా రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించడానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో 2 మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో క్రూర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్తులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువుగట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్ద పులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా, ఈ అడవిలో క్రూర జంతువులు ఉండవు కదా అని ఒంటరిగా బయలుదేరాను. ఇప్పుడు ఈ పెద్ద పులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి, మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్ద పులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో గడగడా వణికాయి. ఓ బ్రాహ్మణుడా, నన్ను చూసి భయపడకు. క్రూర జంతువునైనా ఇప్పుడు మాంసాహారిని కాదు. ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుణ్ణి ప్రార్థించాను. దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇదిగో ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం. చెట్ల ఆకుల్లోంచి పడుతున్న సూర్యుడి వెలుగుకి ధగధగా మెరుస్తోంది. దాన్ని చూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది. నువ్వు పులివి, క్రూర జంతువువి కూడా. నీ మాటలను నేనెలా నమ్మాలి? భలే వాడివే నువ్వు. నేను నిజంగా క్రూర జంతువునే అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునేదాన్ని. కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్ద పులి. శివశర్మ ఆ మాటలకు తృప్తి పడ్డాడు. నిజమే, పులి క్రూర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చెయ్యలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయపడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి, ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకుని నిన్ను ఆశీర్వదించి నా దారిని నేను పోతాను, నీకు పాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. దానికి ఆ పెద్ద పుల్లి నవ్వి, భలే బ్రాహ్మణుడివయ్యా నువ్వు. శాస్త్రాలు చదివావని అందరికీ చెబుతావు, నువ్వు మాత్రం వాటిని పాటించవా? ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా. అందుకే నేను దానం తీసుకునే వాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు పక్కన కూర్చున్నాను. నువ్వు స్నానం చేసి వచ్చి బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు అని అంది. శివశర్మ ఆ మాటకి సరే అలాగే అంటూ స్నానం చేయటానికి చెరువులోకి దిగిపోయాడు. మెత్తగా ఉన్న చెరువును గట్టున బురద నేల నడుం వరకు దిగబడిపోయాడు అతను. అది చూసిన పులి, అయ్యయ్యో, బురదలో దిగబడిపోయావా, ఉండు రక్షిస్తానంటూ తన కూర్చున్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డును నిల్చుని శివశర్మ కంఠం దొరకపుచ్చుకుని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది. చూసారా, దురాశ దుఃఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులి చేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటివాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు. చూసారా ఫ్రెండ్స్, అందుకే ఉత్తినే వస్తోంది కదా అని విలువైన వస్తువులని ఆశపడి ఎప్పుడూ చూడకూడదు. ఎప్పుడూ కూడా దుర్మార్గులు మంచి వస్తువులను, మంచి మాటలు చెప్పో మంచి వాళ్ళని దొరకబెట్టి నాశనం చేయాలని చూస్తారు. అందుకు ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళ చేతుల్లో మనం మోసపోకూడదు. సరే ఫ్రెండ్స్, రేపు మీకు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.